నీతులు చెప్పేందుకే తప్ప పాటించడానికి ఏమాత్రం పనికిరావని నిరూపిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ జనసేన నేతలు. ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫీ ఛాలెంజ్లు చేసిన నేతలు ఇప్పుడు కళ్ళ ముందే జరుగుతున్న ఇసుక దోపిడీపై నోరు మెదపడం లేదు. గుట్టలు గుట్టలుగా ఉన్న ఇసుకను దారుణంగా దోచేస్తున్నారు. రాజమండ్రి కోనసీమ అనే తేడా లేకుండా కోట్ల రూపాయల ఇసుక హాంఫట్ అయిపోతోంది. గతంలో ఇసుక దోపిడీపై సిబిఐ విచారణకు ఆదేశించాలన్న బీజేపీ నేతలు ఇప్పుడు నోరు మెదపకపోవటం విశేషం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 రోజుల్లోనే గోదావరి జిల్లాల్లో ఇసుక దందా మొదలైపోయింది. అసలు ఇసుకపై కొత్త ప్రభుత్వం ఏ రకమైన పాలసీని ప్రకటించకపోయినా కోట్లాది రూపాయల ఇసుకను రాత్రి పగలు తేడా లేకుండా దోచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాజమండ్రి రూరల్ బొమ్మూరు, వేమగిరిలో కొండల్లా ఉన్న ఇసుక గుట్టలు కనుమరుగైపోతున్నాయి. ఓపెన్ రీచ్లు, నదీ గర్భంలో డ్రెడ్జింగ్ చేయడానికి ఏ అనుమతులు లేకపోయినా రీచ్ల నుండి వందలాది లారీలు దర్జాగా ఇసుకను తరలిస్తున్నాయి. రాజమండ్రి రూరల్లో గాయత్రి ర్యాంపులో ఉన్న 5 రీచ్లలో ప్రొక్రెయిన్లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. ఎటువంటి అనుమతులు అవసరం లేకుండా యథేచ్ఛగా ఇసుకను తరలించి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. స్థానిక టీడీపీ నేత అండతో దిగువ స్థాయి నాయకులంతా రెచ్చిపోయి ఇసుక మాఫియాను తలపించే విధంగా తరలింపు ప్రారంభించారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం గుట్టలుగా పోసి ఉంచిన ఇసుకను టీడీపీ నేతలు మాయం చేసేస్తున్నారు. ఎన్నికల ఖర్చు వెంటనే లాగేయాలని అనుకున్నారో ఏమో, గెలిచిన వెంటనే ఇసుక ర్యాంపులపై పడ్డారు టీడీపీ నేతలు. నిబంధనలు గాలికి వదిలేసి అనుమతులతో తమకు అవసరమే లేదన్నట్లు చెలరేగి దోపిడీ చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక గుట్టలు ఉన్నాయి. ఇవన్నీ 2 వారాల వ్యవధిలోనే ఖాళీ అయిపోయాయి. ఇసుక రీచ్లలో ఎటువంటి అనుమతులు లేకపోయినా టీడీపీ పెద్దల ఆశీస్సులతో తవ్వకాలు జరిగిపోతున్నాయి. నిత్యం కోటి రూపాయల ఇసుక ర్యాంపుల నుంచి తరలిపోతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, మైన్స్, ఇరిగేషన్ అధికారులెవరూ కనీసం దృష్టి సారించకపోవడంతో టీడీపీ నేతల దారుణాలకు అంతు లేకుండా పోయింది. అధికారులు కూడా తమకెందుకు అన్నట్లు వ్యవహరించడంతో టీడీపీ నేతల ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఇసుక ర్యాంపుల దగ్గరకు వచ్చి అక్కడ ఎలాంటి అక్రమాలు జరగకపోయినా సరే గుండెలు బాధేసుకుని మరీ ఆందోళన వ్యక్తం చేసిన రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఇప్పుడు అక్రమంగా తరలిపోతున్న కోట్లాది రూపాయల ఇసుక గురించి ఎందుకు మాట్లాడటం లేదో ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేసి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మిన్నకుండిపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటామన్న జనసేన నాయకుడు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఇలాఖాలో కూడా ఇసుక దందాను స్వపక్ష నేతలే భారీగా చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో సుమారు 20 కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇసుక ర్యాంపుల్లో సైతం అనధికారికంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితుల నేపథ్యంలో ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలన్న తలంపుతో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకను ముందస్తు నిల్వ ఉంచింది. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు గుట్టలను కొల్లగొట్టేస్తున్నారు. ఇసుక గుట్టల నుంచి ట్రాక్టర్లు, లారీల్లో అక్రమంగా తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల కనుసన్నల్లో అక్రమ వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాజమండ్రి ఎస్పీ కార్యాలయం సమీపంలో వేల యూనిట్ల ఇసుక నిల్వ ఉంది. ఇక్కడి నుంచి రాత్రింబవళ్లనే తేడా లేకుండా నిత్యం ఇసుక తరలింపు జరుగుతూనే ఉంది. లారీలు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే నేరగాళ్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పేరు చెబుతున్నట్లు తెలుస్తోంది. రవాణా దూరాన్ని బట్టి ఇసుక ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 5 యూనిట్ల ఇసుకను 4,000 రూపాయలలోపు వసూలు చేయాలి. అయితే ఈ తరహా పరిస్థితి ఎక్కడా కనపడటం లేదనే చెప్పాలి. ఇష్టారీతిన అమ్మకాలు జరుపుతున్నారు. లారీ ధర 16 నుంచి 20,000 రూపాయలు వసూలు చేసేస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేలే హుకుం జారీ చేస్తుంటే ఇక ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. ఎందుకొచ్చిన గొడవలే అని అనుకుంటూ అక్రమార్కులను వదిలేస్తున్నారు. మరోవైపు ఇసుక కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు సమీపంలో డ్రెడ్జింగ్ జరుపుతున్నారు. నదీ గర్భంలో ఇసుక తీసుకునే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ డ్యామేజ్ అయితే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోనసీమ జిల్లాలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. కూటమి గెలిచిన 2-3 రోజుల్లోనే ఒక జనసేన నేత ఇసుక గుట్టలను తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. గోదావరి తీరంలో ఎక్కడ చూసినా అనుమతి లేని అక్రమ ఇసుక తవ్వకాలే కనిపిస్తున్నాయి. కొత్త శాండ్ పాలసీ ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఈలోగా 4 రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు జట్టుకట్టి మరీ ఇసుక అక్రమాలకు తెరతీశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తన రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఇంత ఘోరంగా ఇసుక మాఫియా చెలరేగిపోతున్నా సరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటి వరకు పెదవి విప్పటం లేదు. టీడీపీ జనసేన అగ్రనేతలకైతే చీమ కుట్టినట్లుగా కూడా లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సరే దాని మీద రాద్ధాంతం చేసిన వారు ఎల్లో మీడియా పెద్ద మనుషులు ఇప్పుడు కళ్ళు మూసుకుని ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.